ఇరాన్ ఇజ్రాయెల్ ప్రయోగిస్తున్న మిసైల్స్ ప్రభావం భారత్ పై పడుతుంది. ఇరు దేశాల యుద్దం కారణంగా భారతీయుల కిచెన్ లో గ్యాస్ బాంబ్ పేలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇరు దేశాల మధ్య యుద్దం నేపథ్యంలో హర్ముజ్ జలసంధి మూతపడితే భారత్ కు ఎల్పీజీ స్టోక్ తగిలే ప్రమాదం ఉంది. దీంతో వంట గ్యాస్ సరఫరాకు ఆటంకం కలిగే అవకాశం ఉంది. దేశీయ అవసరాలకు తగ్గట్టుగా మన వద్ద ప్రస్తుతం 15 నుండి 16 రోజుల వరకే రిజర్వులు ఉన్నాయి. దీంతో భారత్ లో గ్యాస్ టెన్షన్ మొదలైంది. ఇక ఇరాన్ పై ఇజ్రాయెల్ అమెరికా దాడుల కారణంగా ప్రపంచ దేశాలపై మరో భారం పడనుంది. వంట గ్యాస్ సిలిండర్ మరింత భారం కానుంది. హర్ముజ్ జలసంధి మూతపడితే భారత్ కు ఎల్పీజీ కష్టాలు రానున్నాయి. ప్రస్తుతానికి ఎల్పీజీ అవసరాలలో భారత్ కు అధిక శాతం పశ్చిమాసియా నుంచే దిగుమతి జరుగుతుంది. దేశంలో 60% గ్యాస్ దిగుమతుల ద్వారానే వస్తుంది. సౌదీ, యుఏఈ, ఖతర్ నుంచి భారత్ కు 95% ఎల్పీజీ దిగుమతులు జరుగుతున్నాయి. దేశంలో వాడే ప్రతి 3 వంట గ్యాస్ సిలిండర్లలో 2 పశ్చిమాసియా నుంచి దిగుమతి చేసుకున్నవే ఉన్నాయి. హర్ముజ్ జలసంధి ప్రభావం ఇటు వ్యవసాయ రంగంపై కూడా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎరువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఇరాన్లో అధిక మొత్తంలో అమోనియా దొరుకుతుంది. పలు దేశాలకు ఇరాన్ నుంచే అమోనియా ఎగుమతులు జరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఇరాన్ నుంచి అమోనియా ఆగిపోతే మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బిజినెస్ కరెస్పాండెంట్ రవిప్రసాద్ అందిస్తారు. రవిప్రసాద్. గుడ్ మార్నింగ్ అనిషా. ఓవరాల్ గా అండ్ ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ వార్ అయితే ప్రపంచ దేశాలనైతే కొంచెం ఇబ్బంది పెట్టే విధంగానైతే కనిపిస్తుంది మెల్లమెల్లగా. ముఖ్యంగా చూసుకుంటే ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ వార్ మొత్తం యుద్ధం యొక్క సినారియో చూసుకుంటే ఇరాన్ ని ఏకాకిగా చేసి ఇజ్రాయెల్ అండ్ యుఎస్ రెండు కలిపి ఇరాన్ పై దాడులు చేయడం అనేది ఇరాన్ ని బాగా దెబ్బతీయడం జరిగింది. సో దాని విధంగా ఇరాన్ అయితే ఆర్థికంగా గానీ కొంచెం దెబ్బతిందని చెప్పాలి. తర్వాత ఎలాంటి ప్రపంచ దేశాలు ఎలాంటి సపోర్ట్ లేకపోవడంతో ఇరాన్ అయితే ఒంటరిగా మారింది. తర్వాత చైనా అండ్ రష్యా దానికి ఇరాన్ కి సపోర్ట్ గా రావడంతో మళ్ళీ ట్రంప్ ఒక డైలమాలో పడ్డట్టు అనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే గత కొన్ని సంవత్సరాలుగా రష్యా, అమెరికా, బ్రెజిల్ తదితర దేశాల నుంచి అయితే మనకు ముఖ్యంగా ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం అయితే ఇండియన్ మార్కెట్ పైన కూడా బాగా ఉంది. ముఖ్యంగా చెమ్మరకు సంబంధించిన వాటిపైన లేకపోయినా ఈ ఎల్పీజీ గ్యాస్ సంబంధించింది మాత్రం ముఖ్యంగా మనం చూసుకుంటే ఇరాన్ నుంచే రావడం జరుగుతుంది. ముఖ్యంగా హార్మోజ్ అనే జలసంధి ఉంటుంది. హార్మోజ్ అనే జలసంధి ద్వారా మనకు ఎక్కువగా ఇది రావడం జరుగుతుంది. లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ అనేది ప్రజెంట్ అయితే మనకు 16 నుంచి 17 రోజుల వరకు నిల్వలు అయితే ఉండడం జరిగింది. కానీ నెక్స్ట్ తర్వాత యుద్ధం ఇలాగే కొనసాగితే మాత్రం మనకు ఎల్పీజీ నిల్వలు అనేటివి తగ్గిపోతాయి. తద్వారా ఏం జరుగుతుందంటే అన్ని రకాలుగా కొనుగోలు ఏ రకమైన కొనుగోలు చేయాలన్నా కూడా రేట్లు అయితే పెరగడం బాగా జరుగుతుంది. సో ఏదేమైనా ప్రజెంట్ యుద్ధ ప్రభావం ఎల్పీజీ గ్యాస్ పైన పడనుంది. ముఖ్యంగా ప్రతి మన ఇంట్లో సామాన్యులు కూడా మనకు యుద్ధం ద్వారా మనకు ఎందుకులే అనుకుంటారు, కానీ సామాన్యులు కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కానీ ప్రజెంట్ డిఫరెంట్ వార్తలు వస్తున్నాయి. ప్రజెంట్ ట్రంప్ చూసుకుంటే ఇరాన్ ఇజ్రాయెల్ సీజ్ ఫైర్ ఒప్పందం అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు తెలపడం జరిగింది. మరో 6 గంటల్లో కాల్పుల విరమణ ప్రారంభం అవుతుంది. తొలుత ఇరాన్ 12 గంటల తర్వాత సీజ్ ఫైర్ అయితే అమలు చేస్తాయని, 24 గంటల్లో అధికారికంగా యుద్ధం ముగుస్తుంది, 12 రోజుల యుద్ధానికి ముగింపు పలికిందని ఒక ట్రూత్ అనే సోషల్ పోస్ట్ లో పెట్టడం జరిగింది. కాకపోతే ప్రజెంట్ ఇటు ఇరాన్ చూసుకుంటే ఇజ్రాయెల్ తో కాల్పుల విరమణ ఒప్పందంలో అమల్లోకి వచ్చే కంటే ముందు ఇరాన్ సీజ్ ఫైర్ అమల్లోకి వచ్చే ముందు ఒక మిసైల్ అయితే అటాక్ చేస్తున్నట్లయితే సగా సీజ్ ఫైర్ కు ఇరు దేశాలు అంగీకరించాయని ట్రంప్ ఇంతకు ముందే చెప్పడం జరిగింది. కాకపోతే ఒక మిసైల్ అయితే మేము అటాక్ చేస్తున్నామని మరొక వాదం చెప్పడం, ఇట్లా ఒక్కొక్క డిఫరెంట్ వాదాలు చెప్పడం అయితే జరుగుతుంది.
అండ్ మిలిటరీ ఆపరేషన్ ఇజ్రాయెల్ పై సిద్ధమైందని తెలుస్తుంది. ఇది జరిగితే ఇరాక్ లోని తమ లొకేషన్ పై ఇరాన్ దాడి చేయొచ్చని యుఎస్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. అక్కడ ఎంబసీతో పాటు మిలిటరీ స్థావరాలకు ట్రంప్ ఖాళీ చేయించడం ఇది సంకేతాలని మరొక వాదన కూడా వినిపిస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఇరాన్ ఎక్కువగా ఇజ్రాయెల్ అండ్ యుఎస్ కలిపి ఇరాన్ పై ఎక్కువగా అటాక్ చేయడంతో ఇరాక్ పై ఉన్న యుఎస్ స్థావరాలను కూడా ఇరాన్ అటాక్ చేస్తుందనే భయం ట్రంప్ రావడంతో ఆయన సీజ్ ఫైర్ స్టార్ట్ అయిపోయిందనేసి ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఓవరాల్ గా ప్రజెంట్ అయితే అలాంటి సినారియో కనిపించడం లేదు. యుద్ధం అయితే కంటిన్యూ కొనసాగుతుంది. అఫీషియల్ గా ఎలాంటి సిచ్యువేషన్ అయితే కనిపించడం లేదు. ముఖ్యంగా చూసుకుంటే అమెరికా దాడికి నిరసనగా హార్మోజ్ జలసంధిని మూసేందుకు ఇరాన్ పార్లమెంట్ అయితే ఆమోదం తెలిపింది. అయితే ఇది ఫైనల్ జడ్జిమెంట్ రావడానికి మాత్రం భద్రతా సంస్థ నుంచి అయితే ఒక ఆమోదం పరచాలి. పర్షియన్ గల్ఫ్ నుంచి అరేబియన్ సముద్రంలో కలిపే ఈ ఇరుకైన మార్గం ద్వారా ప్రపంచ పెద్ద చమురు వ్యాపారం జరుగుతుంది. అలాంటి దాన్ని మూసేస్తే ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు పెరుగుతున్నాయని, అయితే భారత్ లో కొన్ని వారాల పాటు ఇంధన అవసరాలు తీర్చేందుకు తగినంత చమురు అయితే మన దగ్గర ఉందనేసి అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా చమురుకు సంబంధించిన విషయం అంటే చెప్పడం ఏంటంటే హర్దీప్ సింగ్ పురి ప్రజెంట్ మనకు చమురు నిల్వలకు సంబంధించి యుద్ధం ప్రభావం ఏం లేదు, మన దగ్గర కావాల్సినంత నిల్వలు ఉన్నాయి. అండ్ ఇరాన్ ద్వారా కాకుండా మనం డిఫరెంట్ అంటే రష్యా నుంచి కూడా మనం అంటే దిగుమతి చేసుకుంటున్నాం కాబట్టి చమురు నిల్వల ప్రభావం అయితే లేదు. కాకపోతే ముఖ్యంగా ఈ ఎల్పిజి గ్యాస్ సంబంధించింది అయితే కొంచెం బాగా ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంటుంది. వంట గ్యాస్ అయితే మరింత భారం కానుందని అయితే ప్రజెంట్ అంచనా వేస్తున్నారు. హార్మోజ్ జలసంధి మూత పడితే భారత్ కు ఎల్పిజి కష్టాలు అయితే గట్టిగానే ఉంటాయనే చెప్తున్నారు. ప్రస్తుతానికి ఎల్పిజి అవసరాల్లో భారత్ కు అధిక శాతం అయితే పశ్చిమాసియా నుంచి రావడం జరుగుతుంది. దేశంలో 60% పైగా దిగుమతులు అక్కడి నుంచే రావడం జరుగుతుంది. సౌదీ, యుఏఈ అండ్ ఖతార్ నుంచి భారత్ 45% ఎల్పిజి దిగుమతులు అయితే 90% ఎల్పిజి దిగుమతులు అయితే జరుగుతున్నాయి. సో దేశంలో వాడే ప్రతి 3 వంట గ్యాస్ లో 2 పశ్చిమాసియా నుంచి దిగుమతి చేసుకున్నవే. ఈ నేపథ్యంలో లిక్విడ్ పెట్రోలియం కు అయితే ప్రత్యామ్నాయాలు వెతకడానికి అయితే ఇండియా కూడా ఆలోచించడం జరుగుతుంది. 16 నుంచి 17 రోజుల వరకు అయితే ప్రజెంట్ మనకు నిల్వలున్నాయి. ఒకవేళ ఈ హార్మోజ్ జలసంధిని మూసేస్తే మాత్రం ఒక 15-20 డేస్ తర్వాత మాత్రం అంటే యుద్ధం ఇలాగే కంటిన్యూ అయితే ఎల్పిజి గ్యాస్ సంబంధించింది అయితే బాగా మనము ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. దాని ద్వారా నిత్యావసర వస్త్రాలు గ్యాస్ పెరగడం ద్వారా ఆటోమేటిక్ గా అన్ని కూడా పెరగడం జరుగుతుంది. అన్ని వస్తువుల రేట్లు కూడా పెరగడం జరుగుతుంది. నిత్యావసర వస్తువులు కూడా పెరగడం జరుగుతుంది. సో ఆ విధంగా అయితే మామూలు కామన్ మ్యాన్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందని అయితే ఎక్స్పర్ట్స్ చెప్పడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే పీస్ టాక్స్ జరుగుతున్నాయి, సీజ్ ఫైర్ స్టార్ట్ అవుతుందని అయితే చెప్తున్నారు. కానీ అఫీషియల్ గా ఎవరు ఇంకా స్టేట్మెంట్ ఇవ్వడం లేదు. సో దానికోసం యుద్ధం యొక్క ప్రభావం అయితే ఎల్పిజి గ్యాస్ మీద అయితే బాగా పడనుందని అయితే ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అనుష, అయితే రవిప్రసాద్, వ్యవసాయ రంగంపై యుద్ధ ప్రభావం ఏ మేరకు పడనుంది? ముఖ్యంగా చూసుకుంటే హార్మోజ్ జలసంధి మూసేస్తే ఒకవేళ వ్యవసాయ రంగంపై అయితే ఖచ్చితంగా పడుంది. ఎరువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. అంటే అగ్రి సెక్టార్ సంబంధించింది అయితే గట్టిగానే ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే ఎరువులకు సంబంధించి, ఎందుకంటే ముఖ్యంగా ఎరువులో అమ్మోనియం ఎక్కువ వాడతారు. సో ఇరాన్ లో అధిక మొత్తంలో అమ్మోనియం అయితే దొరుకుతుంది. పలు దేశాలకైతే ఇరాన్ నుంచి అమ్మోనియం ఎగుమతులు అయితే జరగడం జరుగుతుంది. ఇలాంటి సిచ్యువేషన్ లో ఇరాన్ నుంచి అమ్మోనియం ఆగిపోతే మాత్రం చాలా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని అయితే ఎక్స్పర్ట్ చెప్తున్నారు. ముఖ్యంగా ఈ హార్మోజ్ జలసంధిని మూసేస్తే అక్కడి నుంచే మనకు అమ్మోనియం నిల్వలని, అమ్మోనియాకు సంబంధించి ఎరువులకు సంబంధించి అమ్మోనియం అక్కడి నుంచే ఎక్కువగా తీసుకురావడం జరుగుతుంది ఇండియా. సో ఆ ప్రకారంగా చూసుకుంటే అగ్రికి సంబంధించిన సెక్టార్ అయితే బాగా దెబ్బతినే అవకాశం ఉంది. ఇండియాకి అయితే బాగా చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది. అమెరికా దాడికి నిరసనగా హార్మోజ్ జలసంధిని మూసేస్తే మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం అయితే ప్రజెంట్ అయితే కనిపించడం జరుగుతుంది. అటు ఎల్పిజి గ్యాస్ సంబంధించి, అటు ఎరువులకు సంబంధించి చూడాలి ఈ యుద్ధం ఏ విధంగా అంటే ఇంకా ఈ స్టాక్స్ నడుస్తున్నాయి. యుద్ధం ఆగిపోతే మాత్రం
కొంచెం రిలాక్స్ అయితే ప్రపంచ దేశాలు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా యుఎస్ భయపడడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇన్ని రోజులు ఇరాన్ అయితే ఒంటరిగా ఉండే, కాకపోతే రష్యా అండ్ చైనా ఎంటర్ అవ్వడం, ఐక్యరాజ్య సమితిలో తన ట్రంప్ యొక్క మొత్తం ప్లాన్ మొత్తం ఎండగడతామని అనడంతో కొంచెం డైలమాలో పడిన ట్రంప్ వెంబడే సీజ్ ఫైర్ కి ఆదేశాలు ఇవ్వాలి అనేసి కొంచెం ఆయన స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆ విధంగా అయితే ముఖ్యంగా ట్రంప్ అయితే ఏకాకిగా ఉన్న ఇరాన్ అని బాగా బ్లాక్ మెయిల్ చేయడం జరిగింది. వాటిపైన ఎఫెక్ట్ కూడా బాగానే జరిగింది ఇరాన్ పై. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ చైనా ఎంట్రీతో అండ్ రష్యా ఎంట్రీతో మాత్రం ప్రపంచ దేశాల సపోర్ట్ కూడా మెల్లగా ఇరాన్ కి దొరకడం, సో యుద్ధం అయితే పీస్ టాక్స్ వైపు వెళ్లే అవకాశం ఉందని అయితే ప్రజెంట్ సిచ్యువేషన్ అనుష. రైట్ రవి ప్రసాద్, థ్యాంక్ యూ.